ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచే దిశగా కీలక చర్యలు చేపట్టారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి నూతన సదరం శిబిరం యూడీఐడీ భవనాన్ని ప్రారంభించారు. ఆర్థో, గైనిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ విభాగాలకు సంబంధించిన 4 ఆధునిక ఆపరేషన్ థియేటర్లు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్ ఆసియా షాహీన్, జిల్లా ఆసుపత్రి వైద్యాధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు ములుగు జిల్లా మీడియా సోదరులకు. ఈరోజు మన ములుగు ఏరియా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నేను, కలెక్టర్ గారు, మన లోకల్ ప్రజాప్రతినిధులు, సూపరింటెండెంట్ గారు అందరం సందర్శించడం జరిగింది. ఇక్కడ నూతనంగా మా రూరల్ డెవలప్మెంట్ నుంచి యూడీఐడి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి, సదరన్ క్యాంప్స్ ఏర్పాటు చేసి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అందరికి కూడా సర్టిఫికెట్స్ అవి వచ్చినటువంటి వాళ్లకు సౌకర్యవంతంగా ఉండే విధంగా, అదేవిధంగా టెస్టులు కూడా ఆధునికంగా టెస్ట్ జరిగే విధంగా ఒక 15 లక్షలతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. అవే కాకుండా 4 ఆపరేషన్ థియేటర్స్ కూడా ఆర్థో కానీ, ట్రామా ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. వాటితో పాటు ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు రాబోయే కాలంలో తొందరలోనే పెద్ద భవనంలో కూడా మారడానికి ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయ్యి మనకు మెడికల్ కాలేజీ వర్క్ స్టార్ట్ అవుతూ ఉంది. దాంతో పాటు ఆ పక్కనే మన హాస్పిటల్ కూడా ఉంది. అవన్నీ కూడా దాంట్లోకి షిఫ్ట్ చేయాలనే ఆలోచనతో అంటే మనకు కొంచెం ఈ కంజెస్టెడ్గా ఈ ప్లేస్ ఉండడంతో ఇంకా చేసుకోవాల్సిన పనులన్నీ కూడా కొద్దిగా పెండింగ్ ఉన్నది. అదే కాకుండా డయాలసిస్ సెంటర్ కూడా మనము టెండర్ పిలుచుకోవడం జరిగింది. అది కూడా తొందరలోనే ప్రారంభించుకొని డయాలసిస్ పేషెంట్ల ప్రాబ్లం కూడా మరి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా ఏటూ నాగారంలో మరి ఏరియా హాస్పిటల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వము విద్యా వైద్యం అనేది అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని మరి సౌకర్యాల కల్పనలో ముందంజలో ఉండడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మా సోదరులు దామోదర్ అన్న గారు, దామోదర్ రాజనరసింహ గారు కూడా ప్రత్యేకంగా మరి నర్సింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ ఫండ్స్ అలొకేషన్ చేసి వర్క్స్ మొదలు పెట్టియడం జరిగింది. వాటితో పాటు మనకెప్పుడు ఏ స్టాఫ్ అడిగినా కూడా వారు మెడికల్ స్టాఫ్ను అందుబాటులోకి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాలలో మనకు గతంలో ఎవరు రావాలన్నా భయపడి అసలు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరినీ ఖచ్చితంగా డ్యూటీలలో ఉండాలనే ఉద్దేశంతో ఈ మారుమూల ప్రాంతాలకు మన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా కూడా రాబోయే కాలంలో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించుకొని ములుగులో మరి అన్ని రకాల సౌకర్యాలను, అన్ని రకాల వైద్య సౌకర్యాలను పేషెంట్స్కి అందే విధంగా కృషి చేయడం జరుగుతుంది.